నమస్తే అండి, నేను రజా. ఒత్తిడి మిమ్మల్ని విపరీతంగా వేధిస్తుందా? ఏం చేయాలో తెలియట్లేదా? లైఫ్ ఎండ్ చేయాలి, నా వల్ల కావట్లేదు, ఈ స్ట్రెస్ నేను తీసుకోలేకపోతున్నాను. ఒక పక్క పని ఒత్తిడి, మరో పక్క పర్సనల్ ఇష్యూస్, ఇంకో పక్క అనారోగ్య సమస్యలు, ఇలా అనేక రకాలు అన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు. సో అలాంటి సందర్భంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అంకితం అని చెప్తా. ఎందుకంటే ఈ ఒత్తిడి అనేది మీ ఒక్కరికే కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు. చిన్నపిల్లలకు వచ్చేసి స్టడీస్ అంటే ఒత్తిడి, పెద్దోళ్ళకి ఉద్యోగం అంటే ఒత్తిడి, మరి కొంతమందికి అనారోగ్య సమస్యలు అంటే ఒత్తిడి. సో మీరు ఎవరిని పలకరించినా సరే ఒత్తిడి అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అయితే మనిషి తప్పనిసరిగా దీన్ని అనుభవించాల్సిందే. ప్రతి ఒక్క బాగా కోటీశ్వరుడైనా అనుభవిస్తాడు. ఎందుకంటే ఆ బిజినెస్ లెక్కలు, ఆ బిజినెస్ డీల్స్, నెక్స్ట్ ఏం చేయాలని దానికి సంబంధించి ఏవీ లేనోడు కూడా ఈ యాంగ్జైటీని, ఈ ఆందోళనని ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకో చెప్తాను. బేసిక్ ఏంటంటే మనిషి కొన్ని గోల్స్ పెట్టుకుని ముందుకెళ్తూ ఉంటాడు. అవి నెరవేరినప్పుడు, లేదంటే లైఫ్లో అనుకుని దెబ్బలు తగిలినప్పుడు ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది పీక్ లెవెల్కి చేరిపోతాయి అనమాట. వీటిని మనం అదే విధంగా వదిలేస్తే కనుక లైఫ్ని అర్ధాంతరంగా ఎండ్ చేసే విధంగా చేస్తాయి అనమాట. కాబట్టి ప్రస్తుతం వచ్చేసి ఉరుకులు పరుకుల జీవితం, చిన్న పెద్ద లేకుండా ఈ ఒత్తిడి సమస్య అనేక మందిని వెంటాడుతూ ఉంది. సో ఈ బిజీ లైఫ్లో సమయం కూడా చాలా తక్కువ అని చెప్పాలా. ఏ పని చేయాలన్నా తొందరగా క్షణాల్లో పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. సో కాబట్టి కొందరైతే ఆఫీసుల్లో, ఇంట్లో ఉండి స్ట్రెస్తో సతమతమవుతూ ఉంటారు. ఇంట్లో ఇబ్బందులు, అదేవిధంగా ఆఫీస్లో వర్క్ ఇబ్బందులు. కాబట్టి ఎవరైనా సరే ఈ ఒత్తిడిని ఫీల్ అవుతుంటారు కనుక నేను కొన్ని నివారణ మార్గాలు అయితే చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే వ్యాయామం చేయాలండి. మీకు ఒత్తిడి తగ్గాలంటే మీరు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తే కనుక స్ట్రెస్ రిలీఫ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అది రిలీజ్ అవుతాయి అనమాట. ముఖ్యంగా మనలో కార్టిసోల్ అని, డోపమైన్ అని, ఇలా రకరకాల హార్మోన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ డోపమైన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో ఈ హార్మోన్ కారణంగా మనలో తెలియని ఒక రకమైన ఉత్తేజం వచ్చింది. ఇది కేవలం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మాత్రమే వస్తుంది అనమాట. కాబట్టి ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ మీరు ఏమి చేయలేకపోతే నడవండి. నడిచినా సరే ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది. లేదు మీరు సూర్య నమస్కారాలు చేస్తే చేయండి, రిలీజ్ అవుతుంది. లేదంటే కనుక మీకు ఏదైనా పని చేయండి, గట్టిగా రిలీజ్ అవుతుంది. బాడీ శ్రమ చేస్తే కనుక డోపమైన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎవ్రీడే వ్యాయామం చేయండి, ఒక గంట సేపు చేయండి, లేదు ఒక 30 నిమిషాలు చేయండి. తప్పనిసరిగా మీరు దాని నుంచి బయటపడతారు. అలాంటి టైంలో మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఒక అరగంట టైం కేటాయించండి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పుస్తకాలు చదవడం. మరి ముఖ్యంగా మోటివేషనల్ బుక్స్ ఉంటాయి అనమాట, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. అదేవిధంగా తెలుగులో చాలా మంది ఆథర్స్ ఉంటారు. ఆ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. రోజుకు ఒక 10 పేజీలు చదవండి చాలు. సో ఆటోమేటిక్ గా మీలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ ని అవి దించేలా చూస్తాయి అనమాట. అదేవిధంగా మన యొక్క కదలిక కావచ్చు, కొన్ని శబ్దాలు కావచ్చు, మన చూపు కావచ్చు, రుచి కావచ్చు, వాసన కావచ్చు, ఇవన్నీ కూడా మన మూడ్ ని ఇన్స్టెంట్ గా చేంజ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒక కదలిక, మీరు ఏం చేయాలో తెలియనప్పుడు మీరు ఉన్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి వేరే ప్లేస్కి ఎక్కడికి వెళ్ళి ఒక జస్ట్ అలా వాక్ చేయండి. ఆటోమేటిక్గా ఒక 5 నుంచి 10 నిమిషాలు మీ మూడ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ శబ్దం, ఏదైనా ఒక మ్యూజిక్ పెట్టుకొని వినండి, కొంచెం లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని వినండి, ఒక 10 నిమిషాలు వినండి, ఆటోమేటిక్గా మీ మూడ్ చేంజ్ అవుతుంది. అలా అని చెప్పేసి గజిబిజి శబ్దాలది కాదు, ఒక మంచి మెలోడియస్ లేదంటే ఒక మోటివేషన్ ఇచ్చేటటువంటి ఒక స్పీచ్ విన్నా సరే ఆటోమేటిక్గా మారుతుంది. నెక్స్ట్ చూపు అనమాట. మీరు చూసేటటువంటి చూపు, మీరు చెట్ల వైపు కావచ్చు, అదేవిధంగా పక్షుల వైపు చూస్తే కనుక మీలో ఉన్నటువంటి ఈ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అదేవిధంగా వాసన, మంచి వాసనలో వచ్చేటటువంటి పువ్వు ఏదైతే, ఒక ఉదాహరణకు ఒక మల్లెపువ్వు తీసుకుని దాన్ని ముక్కు దగ్గర పెట్టుకొని ఆటోమేటిక్గా మీ మూడ్ చేంజ్ చేస్తుంది. అదేవిధంగా రుచి, మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ ఏదైనా కొంచెం నోట్లో వేసుకొని ట్రై చేయండి, ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్ తగ్గుతాయి. కాబట్టి మొబైల్తో కాలక్షేపం చేయకుండా పుస్తకాలు చదవడం, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే ఉంటాయో అది రుచి కావచ్చు, శబ్దం కావచ్చు, దేన్నైనా చూడడం కావచ్చు, ఇలాంటివి వినడం కావచ్చు, చేయడం ద్వారా దీని నుంచి బయటపడతారన్నమాట. అలాగే తప్పనిసరిగా ఆటలు ఆడండి. ఆటలంటే మనం చిన్న పిల్లలతో క్రికెట్ ఆడడము, ఇలాంటి ఆటలు ఆడడం ద్వారా కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అదేవిధంగా మనం టెన్నిస్ ఆడడం కావచ్చు, అదేవిధంగా అలా అని చెప్పేసి కబడ్డీ ఆడమనట్లేదు మిమ్మల్ని. మంచి అంటే మరి ఇండోర్ గేమ్స్ కాకుండా కొంచెం అవుట్డోర్ గేమ్స్ అనమాట. వీటిని ఆడడం ద్వారా ఇప్పుడు టెన్నిస్ కావచ్చు, అదేవిధంగా క్రికెట్ కావచ్చు, లేదంటే చిన్నపిల్లలతో ఏదైనా చిన్న ఆట కావచ్చు, ఇలాంటివి ఆడడం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మన చిన్నప్పుడైతే కనుక నెలాబండ అని, లేదంటే కుర్చీ ఆట అని, లేదంటే కనుక ఏదో ఉత్తరం వచ్చింది అదొక ఆట అని చెప్పేసి, సబ్జా ఆట అని చెప్పేసి ఇలా చూసేవాళ్ళం. సో ఇలాంటి ఆటలు ఇప్పుడు మనం ఆడలేం కాబట్టి అట్లీస్ట్ క్రికెట్ బాల్తో ఆడటం కానీ, లేదంటే బాల్ని గోడకేసి కొడతా ఆడటం కానీ, ఇది చేయడం ద్వారా
దాని నుంచి బయటపడొచ్చు అనమాట. అదేవిధంగా నిద్రపోతే కనుక మీకు చాలా మంచి జరిగిద్ది అనమాట. స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోద్ది. సో నేను దీనికి మీకు ఒక పర్ఫెక్ట్ గా చెప్తాను. ఈ స్ట్రెస్ తగ్గడానికి మన బివి పట్టాభిరామ్ గారికి సంబంధించినటువంటి ఒక సెల్ఫ్ హిప్నోసిజం అని చెప్పేసి ఒక పుస్తకం ఉంటుంది అనమాట. ఒకసారి ఆ పుస్తకం చదవండి, లేదంటే ఆయన వీడియోలు కూడా ఉంటాయి చూడండి. సెల్ఫ్ హిప్నోటిజం ఎలా చేసుకోవాలి అంటే, మనం యాంగ్జైటీలో ఉన్న, మన స్ట్రెస్ లో ఉన్న దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆయన కొన్ని పుస్తకాలు కానీ లేదంటే కొన్ని వీడియోలు కానీ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. దాని ద్వారా కూడా మీరైతే దీని నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ధూమపానం, మద్యపానం ఏవైతే ఉంటాయో వీటికి 99 కాదు 100% మీరు దూరం జరగండి. ఇవి ఎంతలా అంటే మనిషిని సర్వనాశనం చేసేస్తాయి. అంటే మీరు ఆనందంగా ఉన్నప్పుడు ధూమపానం చేసిన, డ్రింక్ చేసిన అది సిచ్యువేషన్ వేరు. బట్ మీరు యాంగ్జైటీతో ఉన్నప్పుడు, మీరు స్ట్రెస్తో ఉన్నప్పుడు, మీరు డిప్రెషన్తో ఉన్నప్పుడు కనుక మందు, సిగరెట్ లేదంటే ఇంకేదైనా దానికి అలవాటు పడితే మాత్రం బాడీ సర్వనాశనం అయిపోతుంది. ఆ విషయాన్ని అయితే గమనించండి. అదేవిధంగా ముఖ్యంగా తాజా పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు, గింజలు, పప్పులు, పెరుగులు ఈ ఆహారంలో చేర్చుకోండి. ఇవి బాడీకి కావాల్సినటువంటి శక్తిని అయితే ఇస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అనమాట. మీకు మంచి ఫ్రెండ్స్ ఉంటే, పనికిమాలిన ఫ్రెండ్స్ కాదు, తాగుబోతు ఫ్రెండ్స్ కాదు, తిరుగుబోతు ఫ్రెండ్స్ కాదు, మీకు మంచి ఫ్రెండ్స్, కష్ట సుఖాలు చెప్పుకునే అంత ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక, అలా అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని ఈ కష్టాలు తెలిసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అలుసుగా చూసేటటువంటి ఫ్రెండ్స్ తో మనం ఎప్పుడు కూడా ర్యాలీ అవ్వకూడదు, వాళ్ళతో ర్యాప్ ఉండకూడదు. కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో మీరు మీ యొక్క షేర్ చేసుకుంటే కనుక మంచి మాటలు ఆటోమేటిక్గా మీరు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అనమాట. మంచి హార్మోన్లు అయితే ఉత్పత్తి పెరగడం, స్ట్రెస్ రిలీవ్ హార్మోన్స్ అయితే రైజ్ అవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సామాజిక సంబంధాలు కూడా దీని ద్వారా మెరుగవుతాయి. అదేవిధంగా నేను ఫైనల్గా చెప్తున్నా, ఏమి లేదు, కూర్చొని ప్రశాంతంగా ఉండేది ధ్యానం, యోగా గురించి పక్కన పెడతాను, కొంచెం ధ్యానం గురించి మాట్లాడతాను. ధ్యానం మీకు ఎంత స్ట్రెస్ రిలీవ్ చేస్తుందంటే, ఏమి చేయలేదండి, మీరు పడుకొని నిద్రపోతారు కదా, అది కూర్చొని చేయాలన్నమాట. అలా అని చెప్పేసి నిద్రపోకూడదు. మీరు మెలకువగా ఉండి ధ్యానం చేస్తే మీలో ఉన్నటువంటి స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. మీరు ఎక్కడ దాకా ఎందుకు ఒక 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగా కూర్చోండి. ఏ ఆలోచన వచ్చి రానివ్వండి, కళ్ళు తెరవండి, ఆటోమేటిక్గా మీకు ఒక రకమైన ఫీలింగ్ అయితే ఇస్తుంది అన్నమాట. కాబట్టి ధ్యానంకి కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. ఆటోమేటిక్గా బాడీలో అనేక రకాల మార్పులు అయితే వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ ధ్యానం అనేది కేవలం బాడీలో ఏమో మార్పులు రావడానికి కాదు, ఏకాగ్రత పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కాబట్టి ధ్యానానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీనికి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉంటాయి, చూడండి. లేదంటే యూట్యూబ్లో చాలా మంది వీడియోలు చేస్తుంటారు, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి. ఏం లేదు, ఖాళీ కూర్చోవడం, చేతిలో చేసుకుని ఖాళీ కూర్చోవడం, గాలి పీల్చడం, వదలడం, అంతే. ఇది తప్ప ఇంకేం చేయాల్సిన పని లేదు. ధ్యానం అంటే మళ్ళీ దాంట్లో మంత్రాలు చదవాలి, చాంటింగ్ చేయాలి, ఏం అవసరం లేదండి. సైలెంట్గా ఎలా కూర్చోండి, సెట్ ఒక 15 నిమిషాలు. లేదు మీ ఏజ్ అంతా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 25 years అనుకోండి, 25 నిమిషాలు ఉండండి. మీకు 30 years అనుకోండి, 30 నిమిషాలు ఉండండి. 40 years అనుకోండి, 40 నిమిషాలు ఉండండి. కొంతమంది 40 years వాళ్ళు ఒకేసారి 40 నిమిషాలు ఉండలేరు. కాబట్టి 5 నిమిషాలతో లేదా 10 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఎవ్రీడే 10 minutes, 5 minutes ఉండండి, సెట్. నెక్స్ట్ ఏంటంటే యోగా వచ్చేసి సూర్య నమస్కారం. ఒక సూర్య నమస్కారం భారతీయులు కనుగొన్నటువంటి ఒక అత్యద్భుతమైన యోగా. ట్రై చేయండి. 12 ఆసనాలు ఒక సెట్ గా ఉంటాయి. 10 calories బర్న్ అవుతాయి అనమాట. మీరు ఒక్క సెట్ చేస్తే 10 calories. 108 ఆసనాలు 108 సార్లు చేస్తే కనుక మీరు జిమ్కి వెళ్లాల్సిన పని లేదు, హాస్పిటల్కి వెళ్లాల్సిన పని లేదు, యాంగ్జైటీతో ఇబ్బంది పడాల్సిన పని లేదు, స్ట్రెస్ తో మీరు సర్వనాశనం అయిపోవాల్సిన పని లేదు. బాడీ అంత ప్రశాంతంగా ఉండదు. కాబట్టి రోజుకొక మీ ఏజ్ గా ఎంత వయసు అయితే అంత నిమిషాలు వచ్చేసి ధ్యానం, అలాగే ఒక అరగంట సేపు వాకింగ్, అలాగే మీరు 10 నుంచి 30తో స్టార్ట్ చేయండి. ఏది మన సూర్య నమస్కారాలు, సెట్. డే మొత్తం కూడా మీరు హ్యాపీగా ఉంటారు. మీకు కావాల్సినటువంటి డోపమైన్ రిలీజ్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. దీని ద్వారా మీరు ఆరోగ్యకరంగా ఉండగలుగుతారు.